మనకి లలిత సహస్రనామ స్తోత్రాల్లో వేదాంతం అనేది చాలా ఉంది. అదే అన్నమాట. అందుచేత ఇక్కడ వివిధాకార ఆకారం అనేది లేనే లేదు అమ్మవారికి, అర్థమైందా? కానీ అనేకమైన ఆకారాలతో కనబడుతూ ఉంది. ఒక మట్టి అది ఎన్ని ఆకారాలతో కనబడుతుంది? ఒక వాయువు అది ఎన్ని ఆకార వికారాలతో ఉంది లోకంలో, అర్థమైందా? వాయువు అన్నటువంటిది ఎన్నో సాధనల ద్వారా మనకి అది ఉత్పత్తి వస్తూనే ఉంది, అర్థమైందా? ప్రకృతి నుంచి వచ్చిన వాయువు మనకు సరిపడం లేదు కదా, దానికి వికృతిగా ఈ వాయువుని పెట్టుకున్నాయి వికారం, అర్థమైందా? ప్రకృతి నుంచి వచ్చిన వాయువుతో లేవాలంటే ఈ యొక్క ప్లేట్లు వెళ్తే వెళ్ళగలవా? వెళ్ళగలవా? వెళ్ళలేదు. అక్కడ ఇలాంటి ఫ్యాన్ పనికిరా, అర్థమైందా? మన మంచి స్పీడ్ అయినటువంటి వాయువు, దాని పేరే ఏమిటి? వాయుయానం, అర్థమైందా? దాని పేరే వాయుయానం అనమాట. ఏమంటారు అది వాయుయానం అని పేరు. కాబట్టి దానికి ఎంత ఉండాలి వాయు? అలాగే అనేక వికారాలతో వాయువు మనకి వివిధాకారాలు ఇందులో ఉంది. అలాగే అగ్ని మనకు ఉంది. అగ్ని మాత్రం ఒక ఆకారంగా ఉందా? ఎన్ని ఆకారాలు మనం పెట్టుకుంటున్నాం? రకరకాల వంట వండుకుంటున్నాం, దీపం పెట్టుకుంటూ ఉన్నాం, అలాగని హోమాలు కాలుస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా అగ్ని లేకపోతే ఏది నడదు. ఇప్పుడంటే ఏదో కరెంట్ వచ్చింది, లేదా అంతకుముందు ప్రతి దాంట్లో బొగ్గు ఇంజిన్ వేసి అగ్గిలో నడుస్తూనే ఉండాలి. ఆ విధంగా అన్నిటికీ ఆకారాలు, వివిధమైన ఆకారాలు వివిధంగా ధరిస్తూనే ఉంది. ఈ ఆకారాలన్నింటిలోనూ వ్యాపించే ఉంది చైతన్యం, అర్థమైందా? అలాగనే మనకి జలం ఉంది, అది ఎన్ని ఆకారాలు? ఆ జలంతోనే మనకి ఇప్పుడు ఈ కరెంటు వస్తుంది, అర్థమైందా? ఆ జలం అనేక రకరకాలు ధరిస్తూ ఉంది. దాంట్లోనే మనం ఎరుపు రంగు నీళ్లు పోసి అమ్ముతూ ఉంటాం, పసుపు రంగు నీళ్లు పోసి అమ్ముతూ ఉంటాం, అర్థమైందా? గోల్డ్ స్పాట్లు అనగా, ఆ స్పాట్లు అనగా, ఈ స్పాట్లు అనగా, అర్థమైందే? ఇవన్నీ ఏమిటి? జలం లేదే ముద్దలాకుండా తాగలమా? ఆ ద్రవం అన్నటువంటిది వివిధమైన ఆకారాల్లో పోతూనే ఉన్నది, రకరకాలైన ఆకారాలు. జలం అనేది అనేక రకరకాలైన ఆకారాల్లో అందరికీ ఉంటూనే ఉంటుంది. ఈ ప్రకారంగా మనం వేడి చేస్తే వేడి ఆకారం అవుతుంది జలం, చలం చేస్తే చలనాకారం, ఫ్రిడ్జ్లో పెట్టిస్తే ఇంకా చల్లగా ఉంటుంది ఆకారం. అనేక రకరకాలు. దాంట్లో ఏది కలిపితే ఆ ఆకారం అయిపోతుంది. నిమ్మకాయ కలిపితే నిమ్మకాయ అయిపోతుంది, పంచదార కలిపితే పంచదార ఆకారం అయిపోతుంది, బెల్లం కలిపితే బెల్లం ఆకారం అయిపోతుందా? ఈ విధంగా ఈ పరిణామంగా వచ్చినవన్నీ ఆకారాలన్నీ కూడా మనకి అవకాశ నామమే ఆకాశం. ఆ ఆకాశం ఎన్ని ఆకారాలు? ఘటాకాశం అంటాం, మఠాకాశం అంటాం, కర్ణాకాశం అంటాం, నాసికాకాశం అంటాం, హృదయాకాశం అంటాం, అర్థమైందా? ఈ విధంగా రకరకాలైనటువంటి పరిణామాలు కలుగుతూనే ఉంది. అందుకని మనం ప్రకృతిలో అందుకనే శబ్దాకర్షణి, రూపాకర్షణి, గంధాకర్షణి, చిత్తాకర్షణి అని అనేకమైనటువంటి ఆకారాల్లో ఆకర్షణతో అన్ని వ్యాపిని వివిధాకార, ఆ విధంగా చెప్తూ అనేకమైనటువంటి విధములైన ఆకారములు కలదు. విద్యా విద్యా స్వరూపిణి. ఇంకా విద్యా విద్య స్వరూపిణి. విద్యా విద్యల రెండింటి స్వరూపము కూడా కలదు.
అర్థమైందా? రెండు స్వరూపాలు ఉంది. ఇక్కడ ఈ స్వాత్మ సంబంధమైన విద్య అంటే జ్ఞానం, విద్య అవిద్య. విద్య అంటే ఏమిటి? మనకి స్వాత్మస్వరూపం అంటే ఏమిటి? ఆత్మస్వరూప సంబంధమైనటువంటి జ్ఞానం ఏది ఉందో, ఆత్మస్వరూప సంబంధమైన జ్ఞానం ఏది ఉందో అదే విద్య అన్నమాట. విద్య స్వరూపిణి, విద్యాస్వరూపిణి అమ్మగారు ఏమంటారు? అవిద్యాస్వరూపిణి. రెండు స్వరూపాలు. అందుచేత స్వాత్మస్వరూప జ్ఞానం ఏదుందో అది విద్యాస్వరూపం. అర్థమైందా? విద్యాస్వరూపం. ఇక అవిద్య ఉంది అంటే ఏమిటిది? భేదభ్రాంతి జ్ఞానం. భేదభ్రాంతి జ్ఞానం ఈ రెండును స్వరూపం కాగలరు. ఆ స్వరూపం ఎలాగవుతుంది అని మనకుంటుంది. ఏదైనా దేని పుడుతూ ఉన్నదో అది ఎక్కడ పుడుతూ ఉన్నది? ఒక ఆధారం ఉంటేనే పుడుతుంటుంది. ఆధారం లేకుంటే ఏమీ పుట్టదు. ఏది పుట్టినా ఒక ఆధారం ఉండాలి. నీరు ఉంటేనే నీటిలో కెరటాలు కానీ ఫేనం కానీ లేక పొంగులు కానీ అది పుడుతూ ఉంటుంటాయి. అలాగనే మనకి దాటి ఎందుకు పాము కనబడిందంటే త్రాడు ఆధారంగా ఉంటేనే పాముని కనపడతారు. సుత్తి రైతుకి కనబడదంటే ఆధారం సుత్తి ఉంటేనే రైతుకి కనబడతారు. కనబడినటువంటి ఆకారం అక్కడ మిథ్యాజ్ఞానం అయిపోయినా ఆ ఆకారం ఇంతకు ముందు ఒక దగ్గర మనం చూసే ఉంటామన్నమాట. ఇక్కడ విద్యాజ్ఞానం అయింది, ఇదే వెంటనే కొట్లో చూస్తే విద్యాజ్ఞానమా? అక్కడే విద్యాజ్ఞానం కాలేదు. ప్రకారముగా ఈ విధంగా అందుచే చెప్తున్నారు మనకి. ఇప్పుడు ఈశావాస్యోపనిషత్తులో కూడా విద్యాంచ యస్తద్వేదోవైవంసః అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే అక్కడ ఇచ్చినారు. అర్థమైందా? ఇప్పుడు స్వరూపం అంటే ఇక్కడ విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానం. మరి ఈశావాస్య ఉపనిషత్తులో మనకి ఏం చెప్పున్నారు? విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో వైవం సహ అవిద్య మృత్యుం తీర్త్వా విద్యామృతం అశ్నుతే అన్నారు. మరి ఇప్పుడు ఏ స్వరూపం? రెండు స్వరూపాలు, విద్యాస్వరూపము అవిద్యాస్వరూపం. అయితే అక్కడున్నటువంటి విద్య ఏమిటి? అక్కడున్న దానికి అర్థం ఏమిటి? ఆ రెండు కూడా ఉపాసనకి, ఒకటి కర్మ, రెండవది ఉపాసన. అవిద్యాన్ని పదం చేత కర్మ, విద్యాన్ని పదం చేత ఉపాసన. ఈ రెండు అవిద్యాన్ని పదం చేత ఏం తీసుకున్నాం? అక్కడ కర్మ తీసుకున్నాం. విద్యాన్ని పదం చేత ఉపాసన తీసుకున్నాం. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అన్నారు. అక్కడ ఏమిటి? కర్మణ పితృలోక, అది కర్మ ద్వారా పితృలోకం. అమృతం అక్కడ అశ్నుతి అంటే యథాత్మ్య అమృతం కాదు. అది ఏదైతే ఉపాసన ద్వారా స్వర్గాది సుఖాన్ని పొందుతున్నాడో తదామృతం అని అక్కడ మనం తీసుకోవాలి. అది అన్నమాట. అందుచేత ఇటువంటి స్వరూపములు రెండును కూడా విద్యా స్వరూపురాలని. దేవి భాగవతమందు కూడా ఆ శక్తి పొందశక్యము కానిది. విద్య స్వరూపురాలు, అది ఏ బ్రహ్మమని కూడా కాదు. అందుచేత అదే దేవి భాగవతం ఉదాహరణ తీసుకున్నారు భాష్యకారులు కూడా ఇక్కడ. ఓ మహారాజా, దేవికి విద్య అవిద్య రెండు స్వరూపాలు ఉన్నాయి. వానిలో విద్యాస్వరూపాన్ని తెలుసుకున్నవాడు ముక్తుడవుతున్నాడు,
అవిద్యా స్వరూపాన్ని తెలుసుకునేవాడు సంసార బంధముని పొందుతున్నాడు. దేవి భాగవతంలో కూడా మనకి. ఎందుకంటే ఆ రెండు భావాలు ఉండని కొన్ని శాస్త్రాల నుంచి తీసుకొని మనకి సమన్వయం చేయడానికి ఒక శాస్త్రంలో ఇవి చెప్తూ ఉన్నారన్నమాట. విద్యా వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది అంటే ఒకటి అన్నీ వస్తున్నాయి ఇందులో. సగుణ సాకారము, నిర్గుణ నిరాకారము, పృథివీ ఇత్యాది వైది ఈ యొక్క తత్వాలు విచారణ అన్నీ అందులో ఉంటాయి. ఒకటి కాదు, అన్ని రసాలు ఉంటాయి ఇందులో. అది అన్నమాట. మహాకామేశ నయన మహాంచాసౌ కామశ్చేతి వా మహాకాము మహేచ్చో అని ఈ ప్రకారంగా అనేకమైన అర్థాలు ఇస్తూ ఉన్నారు. అంటే ఏమిటి ఇక్కడ మనకి? మహేశ్వరుడి నేత్రములనేది మహాకామేశ నయన. నయనం అంటే ఏమిటి? కన్నులు అన్నమాట. ఇక్కడ మహా కుముద ఆహ్లాద కౌముది అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి? ఆహ్లాదాన్ని కలిగించినటువంటి కౌమిది. కౌమిది అంటే ఏమిటి? వెన్నెల. కౌమిది అన్నా, జ్యోత్స్న అన్నా ఇవన్నీ వెన్నెల అన్నమాట. కాంతి అన్నా ఇవన్నీ కూడా కాంతిలో ఉన్నాయనుకోండి. చంద్రకాంతి, సూర్యకాంతి అని వచ్చినా వెన్నెల్లో కూడా ఆ శబ్దం వస్తుందన్నమాట. అంటే ఏమి? మహేశ్వరుని నేత్రములు ఏదైతే ఉన్నాయో ఆ నేత్రములనేది తెల్ల కలువు పువ్వులకు ఆనందాన్ని కలిగించుటందు వెన్నెల వంటిది అమ్మవారి. అంటే ఈశ్వరుని నేత్రములని ఏమి? అటువంటి ఆ రెండు కలువు పువ్వులకు ఆనందాన్ని చక్కగా కలిగించుటందు వెన్నెల వంటిది. అంటే ఏమిటి? ఆ నేత్రాలే కలువు పువ్వులా ఉన్నాయి. ఆ కలువు పువ్వులకి ఎప్పుడు ఆనందం అంటే ఆ యొక్క వెన్నెల, ఆ చంద్రుని యొక్క కాంతి అది ఎప్పుడు పడిందో కలువులు ఏమవుతాయి? చక్కగా వికాసిస్తాయన్నమాట. అలాంటి వికాసించి ఆ ఆనందాన్ని కలిగించినటువంటిది ఆ అమ్మవారిని. అది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటి ఇచ్చారు? ఇంకొక శాస్త్రం నుంచి తీసుకొని ఇప్పుడు తామర పువ్వులు ఉన్నాయి. అవి ఏం చేస్తాయి? అది వెన్నెలో వచ్చాయంటే మూడు చూపాలి. అర్థమైందా? అది సూర్యుడు వస్తేనే తెచ్చుకుంటాయి. అది ఆహ్లాదం కాదు, కానీ అదేమది దుఃఖమే. మురిచిపోయింది. మరి దుఃఖం కాదు. ఏంటంటే ఈ మొక్క మురిచిపోయినట్టుంది అంటారు. సంతోషం ముడుచుకుంటుందా? ముడుచుకోవట్లే, ముడుచుకోవచ్చు. అదేనో. కాబట్టి తామర పూలకి వెన్నెలకు విరోధము లేదు. అందుకే ఆ వర్ణన ఇక్కడ పెట్టారు. అర్థమైందా? అయినను ఒక్కొక్క సమయంలో ఎక్కువ సుఖం కలిగినప్పుడు కూడా కన్నులు మూసుకోవడం జరుగుతుంటాయి. భగవంతుడి దగ్గరికి వెళ్ళా ఆయన ఆనందం పట్లకి కన్నులతో చూడటానికి అలాగే, కాకపోతే కన్నులు మూసుకొని ఏ సుఖాలు అనిపిస్తుంటా. ద్వారా ధ్యానం చేస్తున్నా అలా చూస్తున్న సుఖం వస్తుంది. ఆ కన్నులు మూసుకొని హాయిగా మనకేసరికి ఆనందం ఒకసారి అదేనమాట. కనుక ఈ ప్రకారంలో లలితాదేవి ఎందు అతి కాముకుడైన శంకరుని కన్నులుండి తామరలు మూతపడినటువంటి సుఖాన్ని కలిగించే భావాన్ని గ్రహించుకోమన్నట్టే. అయితే ఇక్కడ మనకి ఇంకొక అర్థం ఏమిస్తున్నారు? మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది అన్నదానికి ఆ యొక్క ఈశ్వరుని దగ్గరికి మనం తీసుకొని వెళ్ళుడు చేత అంటే ఇక్కడ ఏమిటి? విచారణాత్మకమైనటువంటి పదం అంటే విచారణతో ఉన్నది. కాబట్టి ఆ విషయానందము కలవారికి కూడా ఆ మోక్షానందాన్ని ప్రకాశింపచేయటువంటిది అన్నమాట అర్థం. ఇంకొక అర్థంలో ఇంకో శాస్త్రాన్ని తీసుకొని ఇచ్చారు ఈ వాక్యాన్ని. అంటే ఎలా మనము
ఎప్పుడైతే చక్కగా మనం ఉపాసన చేస్తూ ఉన్నామో పూజ కానీ ఉపాసన కానీ చక్కగా మనం చేస్తూ ఉంటే ఆ యొక్క ఇష్టదేవతని చక్కగా మనం సేవిస్తూ ఉంటుంటే విషయానందంలో ఉండి ఆ ఇష్టదేవత ఉపాసన చక్కగా మనం చేస్తూ ఉంటుంటే కొంతకాలానికి ఈ విషయానందాన్ని పారద్రోలి మోక్షానందాన్ని కలిగినటువంటి స్థితిని కలుగు చేసేదే కౌముది ప్రకాశం అన్నమాట. ఆ మోక్షానందాన్ని కలుగు చేస్తుంది అన్నమాట. అది అటువంటి అర్థాలు ఈ రకంగా మనకి ఇచ్చి ఉన్నారు. భక్తహార్దతమో భేదం భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్యాం శివమూర్తి శివంకరీ భక్తహార్దతమో భేదం భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్యాం శివమూర్తి శివంకరీ. అది భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి. భక్తానాం హృది భావనీయాని తనూంసి ఆవరణ శక్తి అంత్యజ్ఞానాన్ని అని చెప్పుకొచ్చారు. అర్థమైందా? అంటే అర్థం ఏమిటి? మనకి భక్త హార్దతమో భేద. హార్దం అంటే హృదయం. భక్తుల యొక్క హృదయమందున్నటువంటి తమస్సు అంటే ఏమిటి? అజ్ఞానం. ఆ అజ్ఞానం అనే ఉన్నప్పుడు మనకి అన్నీ కూడా ఆ అజ్ఞానం ఎప్పుడుందో అంటే భేద జ్ఞానమే కలుగుతుంది, కానీ అభేద జ్ఞానం కలగదు. కాబట్టి అటువంటి తమోగుణ ప్రవృత్తులు భేద జ్ఞానముతో ఉన్నటువంటి వారికి భానుమత్ అనమాట. అంటేమిటి? సూర్యుని కిరణం ఎలాగైతే వస్తే చీకటి ఎగిరిపోతూ ఉన్నదో, ఎప్పుడైతే సూర్యుని కిరణాలు మనకు వస్తూ ఉన్నప్పుడు చీకటి పోతూ ఉన్నదో, చీకటి ఉంటుందా? సూర్యుని కిరణాలు ఎప్పుడు మనకు వచ్చినాయో అది ఏం చేస్తుంది? చీకటిని పోగొడుతుంది. అలాగనే భక్త హార్దతము భేద. భక్తుల యొక్క హృదయములో ఆ వ్యాపించినటువంటి ఏదైతే అనేక జన్మల నుంచి వచ్చిన వాసన ప్రాబల్యము చేత అక్కడ ఆ తమస్సు అంటే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానాన్ని భేదిస్తుంది ఎవరు? మన అమ్మవారిని చక్కగా చేయిస్తూ ఉంటుంటే మన హృదయంలో అనేక జన్మల నుంచి కూడా అర్థమైందా? ఆ వస్తున్నటువంటి తత్వజ్ఞానం తెలియక అనేకమైన జన్మలు ఎత్తుతూ ఉన్నామన్నమాట. ఆ అన్నిటికీ కారణమైనటువంటి ఈ తమస్సు అయితే లోపట ఉందో అంటే అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని పోగొడతారు. ఎలాగా? భానుమద్భాను సంతతి. అది అంటే సంతతి అంటే ఏమిటి? అది సూర్యుని యొక్క కిరణాలు ఉన్నాయి కదా, ఆ కిరణాల ప్రసాదం సంతతి సమూహం అన్నమాట. సంతతి అంటే అక్కడ సమూహం. ఎప్పుడైతే సూర్య కిరణాలు వచ్చాయో దట్టమైనటువంటి చీకటి కూడా పోతూ ఉన్నదో ఆ విధంగా అమ్మవారు యొక్క మనకి ఆ జ్ఞాన ప్రకాశాన్ని కలుగు చేసి ఈ అజ్ఞాన తమ అంధకారాన్ని పోగొడుతుంది. అందుచేత ఈ ప్రకారముగా సూర్యకిరణాలు చీకటిని పోగొట్టున్నట్టుగా భక్తుల హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని చక్కగా పోగొడుతుందంటే ఏమిటి? జ్ఞానాన్ని ఇచ్చి తద్వారా జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చి అజ్ఞాన చీకటిని పోగొడుతూ ఉన్నాడు అమ్మవారు. అందుకు భక్త హార్దతమో భేద భానుమద్భాను సంతతి. ఈ విధంగా
చెప్తూ ఉన్నారు. ఇక శివదూతి శివారాధ్య. శివదూతి శివ దూత అల్పం యథా భవతి తథా సందేశ ప్రాపకో యస్యాహ సా శివదూతి. చెప్తున్నారు శివుడే దూతగా గలదన్నమాట. శివదూత అంటే అమ్మవారికి శివుడే దూతగా. అంటే దూత వార్తలను దూత ఏం చేస్తారు? వార్తల్ని తీసుకొని పోతావట. దూత పనిదే కదా. పూర్వం దూతల ద్వారాగా వార్తలు పంపేవారు. ఇప్పుడు ఏం అవసరం లేదు, ఫోన్లు వచ్చినాయి, దూతలు అక్కర్లే. తర్వాత ఉత్తరాలు వచ్చాయి, ఆ ఉత్తరాలు గోవింద అయిపోయి ఫోన్లు వచ్చి, ల్యాండ్ ఫోన్లు వచ్చినప్పుడు ఉత్తరాలు కొన్ని ఉండి సెల్ ఫోన్లు వచ్చి ఉన్న ఉత్తరాలు కూడా ఊడిపోయినాయి. లెటర్స్ లేవు ఇప్పుడు. ఏదో ఒక ఆఫీసుకి సంబంధంగా ఒక ఫైల్కి అవసరమైన ఉంటాయి కాబట్టి అవి పోస్ట్ ద్వారా నడుపుకుంటుంటారు. ఇది రికార్డు కోసం. అర్థమైందా? మా అమ్మ బంధువులు బాగున్నారు లేదనేది ఇది పోయింది. అర్థమైంది? ఇదంతా ఎందుకు వారం రోజుల వస్తే ఎదురు చూసేవాడు. ఓ దూతని పంపి ఆ దూత వచ్చిందాకా మళ్ళీ నమ్మకం ఎందుకు ఆ దూతను వాడు ఏం చేసినాడు అక్కడ. అది కదా. సరే, దూత వార్తను తీసుకో. అట్లే దేవి చెప్పిన వార్తలను శంకరుడు తీసుకుని వెళ్ళుటను బట్టి శంకరుడు ఆమె కంటే తక్కువ అని ఇచ్చట తోచును. అది అనమాట. ఈ ప్రకారంగా అయితే ఇక్కడ కొంత వ్యాకరణాన్ని ఇచ్చి రాసి పెట్టున్నారు. పెద్ద పని లేదనుకోండి మనకి. తక్కువ తోచును. లేదా దూయి ఉపతాప అనే ధాతు నుండి పుట్టిన దూత శబ్దమునకు తాపమును కలిగించువారని అర్థం. అనగా చెప్పిన పనిని సరిగా చేయక దూత కూడా ఉపతాపమును కలిగించు నాకు అర్థం అనమాట. అదే దాంట్లో ఇంకో అదెండో అర్థాన్ని ఇచ్చాను అన్నమాట. ఈ విధంగా ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటి? ఈ అర్థం ఉంది శివుడు దూతగా కలది, శివుడినే తన దూతగా చేసుకున్నాడు. అదే అనమాట ఇక్కడ మన ముఖ్య అర్థం. అది దానికి అనేక రకరకాలన్నీ ఏమి ఉన్నాయి. వ్యాకరణ క్షేత్రం అది మనకు అవసరం. ఇంకా ఏంటి ఇందులో? శివదూతి అన్నప్పుడు అయితే ఇంకొక అర్థం ఇచ్చున్నారు నానా అర్థాల్లో. పుష్కర క్షేత్రమునందు నివసించున్నది అర్థం. పుష్కర క్షేత్రమునందు అది నివసించున్నది అని ఒక అర్థం అన్నమాట శివదూతి అన్నదానికి. అంటే ఏమిటిది? పద్మపురాణమందలి పుష్కర ఖండమందు వర్ణింపనిది ఏమని? పుష్కర క్షేత్రమందున్న కొందరు దేవతలను వివరించి ఇంకను కొందరు దేవతలను వివరించి ఇంకను కొందరు ఉన్నారు, వారిని వారించేదను వినుమని ఆరంభించి శివదూతి క్షేమంకరి అనే దేవతలు కూడా కలదని చెప్పాను. అక్కడ ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు కొంతమంది బాధలతో పడేటప్పుడు కొంతమందిని వారించి, ఇంకా సరే ఈ కొంతమందిని సంతోషంగా ఉన్న వారికి దుఃఖంగా ఉన్నారు కదా, ఆ దుఃఖంగా ఉన్న వారించినప్పుడు ఎవరు వారించారంటే ఈ శివదూతి క్షేమంకరి. వాళ్ళ క్షేమాని కోసం ఈ శివదూతి చక్కగా వారించి వారిని శాంతపరిచిందనే శబ్దంలో శివదూతి ప్రయోగం ఉంది. కాబట్టి పుష్కర క్షేత్రమందు కూడా శివదూతిని ఉన్నారని ఒక శక్తి స్వరూపిణి అని చెప్తున్నారు. ఇక శివారాధ్య, ఇక్కడ శివేన ఆరాధ్య శివారాధ్య ఉపాస్యా తదుక్తం బ్రహ్మాండ పురాణి. శివోపియాం సమారాధ్య ధ్యానయోగ బలేనిచ. శివారాధ్య అంటే ఇక్కడ శివుడిచే ఉపాసింపదగినది, శివుడిచే చక్కగా ఆరాధింపబడినటువంటిది ఎవరు? అమ్మవారు. శివుడు దేవిని ఆరాధించి ధ్యానించి ఆ ధ్యానయోగం యొక్క శక్తిచే సర్వసిద్ధుల్ని పొందినారు. ఎవరు? శివుడు. అర్ధనారీశ్వరుడైన అని బ్రహ్మాండ పురాణంలో చక్కగా లేదు. ఇంకొక అర్థాన్ని కూడా ఇంకొక శాస్త్రం చెప్తుంది. శంకరుడు 4 కూటములు గల ఏమిటి శ్రీ విద్యను ఉపాసన చేశాడు.
కాబట్టి చతుష్కోట విద్యా స్వరూపురాలు అమ్మవారు శివమూర్తి. అలాగనే శివమూర్తి తరువాత చూసారా, శివదూతి, శివారాధ్య, తర్వాత శివదూతి, శివారాధ్య, శివమూర్తి, శివంకరి అన్నీ కూడా శివశబ్దాలే. శివమూర్తి అంటే ఇక్కడేమిటి, శివుడే స్వరూపముగా కలది. ద్వయోరభేద అదేనమాట ఇక్కడ, అర్థమైందా? ఎలాగైతే శివ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణువే అని అంటామో అక్కడ భేద జ్ఞానాన్ని ఇక్కడ శివుడే స్వరూపముగా కలదు. స్వరూపమే శివుడు. మరి శివశబ్దానికి అర్థం ఏమిటి? శివం మంగళం, శివం. కాబట్టి అమ్మవారు మంగళ స్వరూపులన్నమాట. అందుకనే నిత్యము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇంకా శివశబ్దానికి అర్థం ఏమిటి? అధముక్తే అంటే మోక్షస్వరూపుడా. ఎవరు? భుక్తి ముక్తి ప్రధాయి. భుక్తికి సంబంధమైన ధర్మార్థ కామాలు, ముక్తికి సంబంధమైన కైవల్యాన్ని కూడా ఇచ్చినటువంటి స్వరూపురా. మనం ఏది కోరితే అదే ఇస్తున్నారు. ఈ లోకంలోనే చక్కగా ఎల్లప్పుడూ కూడా హాయిగా ఉండాలనుకుని అమ్మవారిని చక్కగా ఆరాధిస్తే, చక్కగా పూజిస్తే అవే ఇస్తారు. లేదు నేను ప్రధానమంత్రిని కావాలనుకొని పూజిస్తే ప్రధానమంత్రిత్వం వస్తుంది. అర్థమైందా? కానీ ఈ ఉన్నటువంటి ప్రారంభం అనిపిస్తున్న మోక్షాన్ని ప్రసాదించమని మనం పూజ చేస్తే, ఆరాధిస్తే మోక్షమే ఇస్తుంది. ఈ విధంగా ఇంకా శివనామాలు శివప్రియా, శివపరాం, శిష్టేష్టా, శిష్టపూజితాం, అప్రమేయా స్వప్రకాశాం, మనోవాచామగోచరాం, శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితాం, అప్రమేయా స్వప్రకాశాం, మనోవాచామగోచరాం. శివప్రియా అర్థమైందా? శివస్య ప్రియా, శివప్రియా. ఇక్కడ శివప్రియ అన్నప్పుడు శివునికి ఇష్టురా. అర్థమైందా? శివునికి ఇష్టురా. శివుడు ఉపాసన చేశాడంటే మరి ఇష్టుడు కాబట్టి చేస్తారా? అర్థమైందా? శివుడు రెండు, ఇక్కడ శివుడు ప్రియుడుగా కలది ఒకటి. శివప్రియ అంటే శివుడు ప్రియుడిగా కలది, తనకు ప్రియమైన వాడు శివుడుగా కలదని ఒక అర్థం. రెండవది శివునికి ఇష్టురాడు, శివునికి ఇష్టురాడు. ఈ విధంగా ఈ శబ్దానికి ఇంచుమించులు అవే అర్థాలు వస్తాయన్నమాట. అక్కడ శివపరా, ఇంకా శివపర, శివాత్తుపర, శివపర పంచమ్యంతం. శివస్య శక్త్యధీన ఆత్మలాభకత్వాత్తు శివ పర యస్యాహ బహురీతి. రెండు విధాలు ఇచ్చారు ఇక్కడ అర్థం మనకి. అంటే శివపరా శివుని కంటే శ్రేష్ఠురాలని అర్థం. అర్థమైందా? శివుని కంటే శ్రేష్ఠురాలు ఒక అర్థం అది అన్నమాట. శివుని కంటే పరురాలంటే అర్థం ఏమిటి? శివస్య పరా, పరా ఉత్కృష్ట. అది పరశబ్దం ఏంటి? ఉత్కృష్ట శబ్దం. అందుచేత శివపరా అది శివుడి కంటే పరురాలంటే ఏమిటి? ఉత్కృష్టమైనటువంటి వారు, అమ్మవారు. ఈ విధంగా ఈశ్వరుడు పరుడుగా ఉత్కృష్టుడుగా కలది అది. అలాగనే ఇంకొక అర్థాన్ని కూడా ఇస్తున్నారు, ఈశ్వరుడి బోధించున్నది అది. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? బోధించినది అంటే ఎవరైతే శాసనకర్త లోకానికి ఆధారభూతమో
ఆ ఆధారభూతమైనటువంటి తన స్వరూపాన్ని చక్కగా బోధించున్నది అని అర్థం. శివపర శిష్టేష్ట, అది శిష్టాని అంటే అనుశిష్టాని, అది విహిత కర్మాని ఇష్టాని ఇచ్ఛా విషయా చెప్తున్నారు ఇక్కడ. శిష్టాని అన్య అనుశిష్టాని, శిష్టులు ఇష్టులుగా కలది. శిష్ట ప్లస్ ఇష్ట, అర్థమైందా? శిష్టేష్ట, శిష్ట ప్లస్ ఇష్ట, అక్కడ గుణసంధి వచ్చి శిష్టేష్ట అంటే ఏమిటి? శిష్టులు ఇష్టులుగా కలది. ఇక్కడ శిష్టులు అంటే ఎవరు? ఇక్కడ వేదశాస్త్ర విహిత కర్మలు కలవారు శిష్టులు. మరి వేదశాస్త్ర విహిత కర్మలు ప్రియముగా గలదని అర్థం. శిష్టేష్ట, శిష్టం అంటే వేదశాస్త్రం విధించినటువంటి కర్మలు ఏమున్నాయో విహిత కర్మలు, అవి ప్రియముగా కలది. ఆ కర్మలు మనం చేస్తూ ఉంటే ఆ పూజలు, ఆ ఆరాధనలు అలాగనే ఆ దానికి సంబంధమైనటువంటి ధ్యానాలు, ఉపాసనలు వేదం ఏం చెప్పిందో శిష్టులకి శిష్టాచార పద్ధతి కదా. అటువంటి ఆ కర్మలు ఏమిటి? అమ్మవారికి ప్రియముగా అంటే ఇక్కడ అర్థం ఏమిటి? నిషిద్ధ కర్మాచరణ అన్నటువంటిది అప్రయం. నిషిద్ధ కర్మాచరణ ఇప్పుడు అప్రయం. వారికి ఏది ప్రియమో అదే మనం చెయ్యాలి. అప్రియం ఏది చేస్తే ఏం లాభం? మన ఇంటి కోరు ఎవరైనా వచ్చారు, వారు ఏది తింటారో ముందు తెలుసుకొని మనం వండితే వారికి ప్రియంగానే వస్తువు పెట్టాం, ఏం లాభం? వారు తినరు, ప్రీతిని పొందరు. కానీ కర్తవ్యం ఏమిటి? మనకి శిష్టాచార సాంప్రదాయమే కర్తవ్యం. అందుచేత ఇక్కడ శిష్టేష్ట అంటే ఈ వేదం ఏదైతే విహించిందో ఆ కర్మలు ప్రియముగా కలదు. అటువంటి వేదం ఏం చెప్పిందో ఆ కర్మలు ఎవరు చేస్తున్నారో వాళ్ళు అమ్మవారికి ఇష్టలు. ఇంకా ఏమిటి? ఈ వేదశాస్త్ర విహితమైన కర్మల చేతనే పూజింపబడినది ఎవరు? అమ్మవారు. కాబట్టి విహిత కర్మానుష్ఠానమే లోకంలో దురాచారం ఎక్కువైపోయి నిషిద్ధ కర్మాచరణ అమ్మవారికి బొల్లని అబ్బాయిని ఇవ్వని ఇచ్చేస్తూనే ఉన్నారు ఆ ప్రకారంగా. ఇంకా ఎలాంటిది? ఈ శిష్ట శబ్దానికి ఎవరైతే వేదాధ్యయన పరులు ఉన్నారో చక్కగా అలాంటి శిష్టుల చేత చక్కగా పూజింపదగినది అనమాట. వేదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తూ ఉంటుంటారో ఆ అధ్యయనం చేసినటువంటి వారు ఈ శక్తిని చక్కగా ఉపాసన చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి యొక్క ఉపాసన ద్వారా మనకి నమ్మాలి. మనం పూర్తిగా నమ్మి చేశామా? నమ్మని వాడికి దుమ్ము, నమ్మిన వాడికి సొమ్ము అన్నారు. నమ్మని వాడికి ఎప్పుడు దుమ్మే, ధూళి అంతే, నమ్మిన వాడికి సొమ్ము అనమాట. అందుకని మనం నమ్మాలి. అందుకే నమ్మే భక్త ప్రణశ్యతి అన్నాడు భగవంతుడు. ఎప్పుడు కూడా నమ్మాను అంటే త్రికరణ శుద్ధిగా మనం నమ్మడం లేదు. అది అక్కడ మనం నమ్మినామని అనుకుంటాం. కాయికం ద్వారా, మానసికం ద్వారా, వాక్కు ద్వారా, 3 కరణాల ద్వారా మనం చక్కగా అంతఃకరణంలో నమ్మాలి. నమ్మాలి. నమ్మి ఉపాసన చేసినటువంటి వాడికి ఎప్పుడూ లోటు లేనే లేదు. అది ఆ ప్రకారముగా మరి అటువంటి వేదాధ్యయనం చక్కగా సామవేద వేదాధ్యయనం చేసిన వాళ్ళే చక్కగా పూజ వాళ్ళ చేత కూడా పూజింప ఇష్టం. అంటే మరి వేదం అంటే సాంగ వేదాధ్యయన పరుడు వాళ్ళు ఎవరెవరు చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఇష్టలే. ఎవరేమిటి? వేదశాస్త్ర విహిత కర్మలు చేసినటువంటి వారు, అలాగనే ఆ విహిత కర్మల విధానంతో చక్కగా పూజ చేసిన వారు, అలాగనే ఆ వేదాధ్యయనం చేసిన వారు,
వీరందరి చేత కూడా పూజింపదగినటువంటిది అమ్మవారు. అర్థమైందా? అందుచేత చెప్తూ ఉన్నారన్నమాట. శివపర ఇది శిష్టేష్ట శిష్ట పూజిత. అది ఈమె అర్థం స్పష్టం. ఇంతకుముందు నుంచి చెప్తున్నారు. ఇదే అర్థం ఎంతవరకు వస్తూ ఉంది. ఏమి శిష్ట పూజిత శిష్టేష్ట ఇవన్నీ చెప్పారు ఇంతకుముందు. భాష్యం అంటే శిష్యుడిచే పూజింపదగినది అన్నటువంటిది అది అర్థం అన్నమాట. ఇంచుమించు రెండింటికి అర్థమో కొంచెం తేడాలో ఉంది, అంతేగాని ఎక్కువ తేడా ఏమీ లేదు. ఇక రెండవది అప్రమేయ. అప్రమేయ అది ప్రమేయం అప్రమేయం అంటే ఏమిటి ఇక్కడ మరి? ప్రమేయం ప్రమా అంటే ఏమిటి? అర్థమైందా? ప్రమా అనేది ఏమిటి? జ్ఞానం. ప్రమేయం అంటే ఏమిటి? వస్తువు. ప్రమేయం అంటే వస్తువు. ఏదైనా సరే ఒక వస్తువు అన్నది వస్తువు అన్నాం, దాన్ని ఏ ప్రమాణం చేతైనా మనం చూడొచ్చు. అర్థమైందా? మనకి ఏ వస్తువు అనేసరికల్లా ఏమవుతుంది? అది చూడడానికి వీలు పడుతుంది. ఆ వస్తువు ఒక్కొక్కసారి మనం అనేక రకరకాలుగా చూస్తాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం వస్తువుని. దేని ద్వారా చూస్తున్నాం? కళ్ళ ద్వారా చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? ఘటం చూస్తున్నాం లేదా? అహం ఘటం జానామి అంటున్నా. ఆ ఘటాన్ని చూస్తున్నా, నేను తెలుసుకుంటున్నాను. ఘటమహం జానామి, నేను ఘటాన్ని తెలుసుకుంటున్నాను అని. ఇదే జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం. అక్కడ ఏమిటి? వస్తువు ఏమిటి? ఏది చూస్తున్నామో అది ప్రమేయం. ఏది చూస్తున్నాం అది ప్రమేయం. కాబట్టి మనం ప్రత్యక్షం ద్వారా దాన్ని చూస్తూ ఉన్నాం. అలాగనే మనం దూరాన్ని పొగ చూసాం, అక్కడ ప్రమేయం ఏమిటి? ఏమిటి ప్రమేయం? పొగను చూసి పొగని చూసినాం హేతు, దాని ద్వారా అక్కడ ప్రమేయ వస్తువు ఏమిటి? అగ్ని. అగ్ని అన్నారు. అక్కడ దూరాన్ని మనం పొగ చూసాం, అక్కడ ప్రమేయం ఏమిటి? అగ్ని. అది ఇప్పుడు ఏ ప్రమాణం చేత ఊహించాం? అనుమానం చేత ఊహించాం. అర్థమైందా? అనుమానం చేత ఊహించాం. ఈ విధంగా ప్రమాణాల ద్వారా మన వస్తువుల్ని తెలుసుకోవచ్చు. అయితే అప్రమేయ ఇది వస్తువు అని మనం ఎలాగైతే పదార్థాన్ని పట్టుకున్నది దాన్ని ఏ ప్రమాణం ద్వారా అయినా నిర్ణయించవచ్చు. కానీ ఆ అమ్మవారు అప్రమేయ ప్రమాణముల చేత ప్రత్యక్షాది ప్రమాణాల చేత తెలుసుకోవడానికి వీలు అర్థమైనమాట. అర్థమైందా? అందుచేత మన చేతే కాదట చెప్తున్నారు ఇక్కడ భాష్యకారులు. ఇక విశేషం కూడా ఏమిటి అంటే బ్రహ్మ విష్ణువాదుల చేత కూడా తెలియదగినది కాదు. అర్థమైందా? బ్రహ్మ విష్ణువాదుల చేత కూడా తెలియదగినది కాదు అన్నారు. అందుచేత అంటే అర్థం ఏమిటి? ఎవరైనా ఈ దేహము, ఈ శరీరము, ఈ వాక్కు, ఈ మనస్సు ఉంటే ఈ మనస్సు ద్వారా తెలుసుకోవడానికి ఎప్పుడు సాధ్యం కాదు. వారికి యథార్థ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని మనోవాచామా అగోచర. అర్థమైందా? మనోవాచాం అగోచర, మనస్సులకి వాక్కులకి గోచరం కాదు ఉండేది. ఏది ప్రత్యక్ష ప్రమాణాది లక్షణాల ద్వారా తెలుసుకుంటున్నామో అది గోచరమైందే తెలుసుకోగలం. దాని కొలత, దాని ప్రమాణము, దాని విషయము, దాని రంగు అన్నీ అవన్నీ లేనిది తెలుసుకోవాలి. అటువంటి స్వరూపమే. అందుకని అక్కడక్కడ సాకారము, అక్కడక్కడ నిరాకారం. అప్రమేయ ఇంకా ఎలాంటిది? తెలుసుకోలేం. తెలుసుకోలేకపోతే జడ వస్తువా కాదు. స్వప్రకాశ ఎలాంటిది? స్వప్రకాశం. అది స్వప్రకాశం అంటే ఏమిటి?
ఆ యొక్క తన ఏదైతే తన స్వరూపం ఉందో తను తానే ప్రకాశంలో కలది. అదే అన్నమాట. తానే ప్రకాశం. తన నుండి ఒక ప్రకాశం ఉత్పత్తి ఏమి కాదు. తన నుండి ఒక ఉత్పత్తి అయిన ప్రకాశం ఏమిది కాదు. ఏమి ఇది స్వయం ప్రకాశం అంటే ఏమిటి? స్వతహ ప్రకాశం. కాబట్టి ఈ విధముగా స్వప్రకాశ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే సత్య వస్తువుతోనే భిన్నం కాదు ఆత్మ. జ్ఞాన వస్తువుతోనే భిన్నం కాదు, ఆనంద వస్తువుతోనే భిన్నం కాదు. అలాగని ఈ ప్రకాశం ఉంది కదా, తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వవిధం విభాతి అన్నట్టుగా స్వప్రకాశ స్వరూపమే పరమాత్మ స్వరూపం. ఆత్మ ఒక దగ్గర, ప్రకాశం ఒక దగ్గర, ఇక్కడ ఉండడమో అటువంటి స్వప్రకాశం. కాబట్టి ఇంకా ఎలాంటిది? మనోవాచామా మనోవాచాం అగోచరాహ. అర్థమైందా? కాబట్టి మనస్సు చేత మనస్సునకు వాక్కులకు కూడా గోచరించినది అమ్మవారు కాదు. ఇదేమిటి? నిరాకార స్వరూపం. సకారం మధ్య మధ్య వరం వస్తుంది, నిరాకారం కూడా చాలా వచ్చింది. నిత్య కిన్న నిరుపమ అవన్నీ నిర్వికార నిష్ప్రపంచం అంతా జరిగింది. మధ్య మధ్యలో కూడా వస్తాయి, రెండు మిళితం. అందుచేత మరి మనోవాచామా గోచర అంటే ఏమిటి? మనస్సు చేత ఊహించడానికి వీలు పడదు, వాక్కు చేత వర్ణించడానికి వీలు పడదు. అయితే మరి ఎట్లా? మరి గోచరిస్తాదని చెప్తారు. ఎవరి మనసు శుద్ధిగా ఉందో వారికి అమ్మవారు గోచరించని చెప్తారు. గోచరించడం అంటే ఇక్కడ గోచరించడం అంటే అర్థం ఏమిటి? ఇక్కడే మనోవాచామా అగోచరం. అర్థమైందా? మనస్సునకు వాక్కులకు గోచరించినది కాదని చెప్పుకున్నాం. ఇంకా ఎలాంటిది? ఈ మనస్సులకి వాక్కులకి గోచరించినవన్నీ ఒక పరిమితమైన గుణాలు కలవి. ఇది ఒక పరిమితమైనటువంటి గుణాలే, కానీ అనంతమైన గుణస్వరూపము ఆ శక్తిలో ఉన్నాయన్నమాట. అది గుణాలు లేదు, కానీ ఆ పవర్ ఎలాంటిదే, ఎన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంది. ఏ విధమైనటువంటి యంత్రం ఈ శరీరంలో మనకు ఒక యంత్రం. ఈ యంత్రాన్ని కంట్రోల్ చేసేవాడు ఎవడు? ఎక్కడెక్కడ ఏ గుణాలని ఎక్కిస్తూనే ఉన్నది. మనం తీసి అన్న ఆహారం వేసేస్తున్నాం ఇక్కడ మనం మిల్లులో వేసినట్టుగా. దాని రక్తం కన్నా సప్త ధాతువులు కన్నా పరిణామాన్ని తీస్తూనే ఉన్నాయి. ఈ విధంగా అవన్నీ ఉంటూ అయితే అందుకే ఉపనిషత్వైతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహాయం. ఎందుకు ఏదైతే మనకి ఆధారభూతమో అది నిరాకార స్వరూపం ఎవరిది? అమ్మవారి. ఈ సర్వవ్యాపకమైనటువంటి అందరిలో ఉన్నటువంటి నిరాకార స్వరూపం. ఆ నిరాకార స్వరూపం అన్నటువంటిది శుద్ధాంతఃకరణకు గోచరిస్తుంది అని చెబుతూ ఉంటుంటారు అక్కడక్కడ. అంటే అర్థం ఏంటి? అక్కడ శుద్ధాంతఃకరణకు బోధించడం అంటే మనకి అంటే ఆ బుద్ధిలో స్పష్టంగా ప్రకృతి ఎంతవరకు, పరమాత్మ ఎంతవరకు, ఈ పరిణామం ఎంతవరకు, అపరిణామం ఎంతవరకు, పరిణామం ఏ తెగ చెందింది, ఆ పరిణామం ఏ తెగకు చెందినది అన్నటువంటిది ఆ శుద్ధాంతఃకరణకి చక్కగా బోధపడుతుంది అన్నమాట. అర్థమైందా? లేని వారికి బోధపడదు. కానీ ఫ్యాన్ లాగా ఏ అంతఃకరణకైనది కనపడదు. అయిందా? ఏ అంతఃకరణకైనా కనపడదు, కానీ మనకి స్పష్టం అయిపోదు. శుద్ధాంతఃకరణలకి ఇదే చైతన్యము. కార్యాన్ని చూసి కారణాన్ని అనుమానించడం అయింది కదా. కార్యాన్ని చూసి కారణాన్ని మనం అనుమానించడం అది. కాబట్టి ఏది లేకపోతే ఈ శరీరం నడవడం లేదో, ఏది ఉంటే నడుస్తూ ఉన్నదో అదే పరమాత్మను మనం ఊహించుకోవాలి. ఊహించుకోవడం అంటే ఒట్టి ఊహించుకోవడం కదా, అంతే కదా. అది వాస్తవమే, కానీ
కానీ అది ఎవరికి కనపడదు. ఎంత డాక్టర్లకి కనపడదు, యాక్టర్లకి కనపడదు. ఏమంటారు? తపస్సు చేసి కనబడిందంటే అది కనపడదా? అదేనమాట. మనస నమనితే నాహుల్ మనోమతం. ఎన్ మనస నమనితే ఏనాహుల్ మనోమతం. ఎన్ మనస నమనితే, ఏది మనసు చింతించలేదు, ఏనా దేని ద్వారా మనసు చింతిస్తున్నదో అది బ్రహ్మని తెలుసుకో శిష్య. అంతేగాని నువ్వు ఇంకేమి దీంట్లో డౌట్ పడదు. అయిందా? నేనే కాదు, నా తాత లాంటివాడైనా నీకు చూపెట్టలేదు. వాడు పక్కగా నీకు చూపెట్టాడంటే ఎవడు చూపెట్టలేదు. ఊహించుకో. మనస నమ్మనితే ఏనాహుర్ మనోమతం. అర్థమైందా? కాబట్టి ఇది మనం ఊహించుకోవాల్సిందే బుద్ధిలో. ఏ గురువు కూడా, ఏ శిష్యుడికి కూడా ఇది బ్రహ్మాన్ని చూపెట్టినటువంటి ఏది ఎవరికి మరి చూపెడితే శాస్త్రం ఇది చెప్తుంది. యన్మనస నమనితే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్యనేది ఇది ఉపాస చెప్పిందే లేదా? యద్వాచ అనభ్యుతితం ఏన వాగోభ్యుతితే తదేవ బ్రహ్మత్వం విద్యనేదం ఇది ఉపాసతే. ఏది వాక్కులను ప్రకాశింపచేస్తున్నదో, వాక్కులు దేని వర్ణించలేవు, దేని ద్వారా వాక్కులు వర్ణిస్తున్నాయో దేని వాక్ అది బ్రహ్మని తెలుసుకోమని చెప్పేసి అది అనమాట. అది ఏమిటి? బుద్ధిలో నిశ్చయం చేసుకోవాలి. అది ఆ నిశ్చయం ఎవరు కలుగుతుంది? శుద్ధాంతకరణ కలుగుతుంది. అందుకే మనకేమిటి అటువంటి పరిపక్వమైన శుద్ధులైనటువంటి వారికి గోచరించినది అని ఏమి చెప్పాలి. అంతేగాని వాళ్ళకు గోచరించింది మనకు గోచరించలేదని కాదు ఇక్కడ అర్థం. అది అందుచేత మనోవాచామ గోచర. ఇది వేదాంతం అన్నమాట. ఇది మన వేదాంతం బోల్డు దీంట్లో. అందుకని ఇప్పుడు మనకి అంతవరకు తెచ్చుకుంటే చాలు. అది సిచ్చక్తి చేతనా రూపాం జడశక్తి జడాత్మికా గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత చిచ్చక్తి చేతనా రూపాం జడశక్తి జడాత్మికా గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత. ఇంకా చెప్తున్నారు ఏమి? సిచ్చక్తి. అది అన్నమాట. సిచ్చక్తి అంటే ఏమిటి? చైతన్య శక్తి. కాబట్టి అటువంటి సిచ్చక్తి స్వరూపం అంటే సిచ్చక్తి చేతన రూప నుంచి ఆ పదానంతరికి ఒకటైనా అది విడదీశారు ఒక ముక్క. ఇక్కడ ఏమిటి చిత్తు అన్నటువంటిది అంటే ఇది ఒక జ్ఞానం. అర్థమైందా? చిత్పదం అన్నటువంటిది మనకి చేతనత్వము ప్లస్ ఏమింకోటి జ్ఞానం. అది జ్ఞానం. సత్తు చిత్తు ఆనందం. కాబట్టి ఇటువంటి చిచ్చక్తి అన్నటువంటిది చైతన్య శక్తి. అది అందుచేత ఏమిటి ఈ చైతన్య శక్తి ఎందుకు వచ్చింది? దీనికి అర్థం అంటే ఏదైతే మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది, హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది. అందుకని అది సామర్థ్యం కలదు కాబట్టి అది శక్తి అనమాట. ఆ చైతన్య శక్తి ఏం చేస్తుందని మనకి ఆ యొక్క జ్ఞానశక్తి అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇంకేది కూడా పోగొట్టడానికి సాధ్యం కాలేదు. కేవలము కూడా ఆ జ్ఞానశక్తి. అది కాబట్టి దేవి భాగవతం పంచమ స్కందమందు కూడా సర్వభూతములందు అంతటా నిండి ఈ శక్తి ఉన్నది. ఓ రాజా అని చెప్తున్న భాగవతంలో మొక్కిచ్చారు కదా. శక్తి లేని ప్రాణి అన్ని విధముల శవముతో సమానం. అర్థమైందా? కాబట్టి సర్వ ప్రాణులేని శక్తి సామర్థ్యమే ఆ యొక్క చేతనత్వమే శక్తి, ఆ జ్ఞానవంతమే శక్తి. అందుచేత ఈ విధంగా శక్తి
చేతన రూప. అది రూప దీర్ఘం ఎందుకంటే చైతన్య స్వరూపిణి అని అర్థం. అటువంటి చైతన్య స్వరూపిణి. తదేవాహ చేతనారూప శక్తి పరమేశ్వర విమల చైతన్యం ఏవ ఉచ్యతే. ఆ పరమేశ్వరుని యొక్క ఏ నిర్మలమైన శక్తి ఉన్నదో అదే చైతన్యం. అయిందా? అక్కడ ఏముంది? పరమేశ్వరి పరమేశ్వర. అది పుల్లింగ స్త్రీలింగంలో ఉన్నటువంటి విశేషం చెప్పడం అర్థమైందా? ఈ విధంగా అంతటినీ శాసించిన కర్త స్వరూపిణియే పరమేశ్వరి అన్నమాట. అందుచేత ఈ విధంగా శక్తి చైతన్య స్వరూపము కలదని అర్థం. అక్కడ ఏ శక్తి అయితే ఉందది ఎలాంటిది? శక్తి అనేది చేతన రూప, అది చైతన్య స్వరూపము కలది. కాబట్టి అది ఏమిటి? మనకి ఏ శక్తి అయితే మనకి ఈ బుద్ధిని ప్రేరణ కలిగిస్తూ ఉన్నదో, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా మనం. మనకేమిటి? చైతన్యం యొక్క ప్రతిబింబము అంతఃకరణములో పడినప్పుడే మనకి తెలుస్తుంటాయి ఎంతవరకు ఆ చైతన్యం యొక్క శక్తి అంతఃకరణంలో లేదా చిత్తంలో అనుకోవచ్చు, అంతఃకరణం అనుకోవచ్చు, బుద్ధిలో అనుకోవచ్చు. పరాల అంతఃకరణం 4 విధాలు కాబట్టి ఏదైనా అనుకోవచ్చు. అది పడినప్పుడే మనకి తెలుస్తుంది, లేకపోతే అది మనకు తెలియదు. ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచే దాంట్లో కదలిక అనేది వస్తుంది. అప్పుడే అది అక్కడి నుంచి అది అహమృతి అనేది పోదేస్తూ ఉన్నది మనకి. అర్థమైందా? కాబట్టి ఏది ప్రేరణ చేస్తూ ఉన్నదో అంతఃకరణలో ఎప్పుడైతే అది పడినప్పుడు అంతఃకరణలో ధర్మాలన్నీ కూడా ఏం చేస్తుంది? ఈ అహమృతి ప్రేరణాన్ని కలిగిస్తుంది. అందుచేత ఈ విధంగా సర్వచైతన్య స్వరూపురాలని, చేతన రూపానికి జ్ఞానస్వరూపురాలు అని అనేటువంటి అర్థాలిచ్చారు. అయితే ఇంతవరకు ఒక విషయం చెప్పుకొచ్చినారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు అందులోనే చిచ్చక్తి చేతనారూప అని చెప్పి ఇప్పుడు జడశక్తి జడాత్మిక. ఇక్కడ జడశక్తి అన్నమాట. ఒకటి చిచ్చక్తి, ఇంకోటి జడశక్తి. మరి జడశక్తి అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. స్రష్టవ్య జగత్తు ఆత్మక శక్య ప్రతియోగిన మాయా పరిణామ విశేష జడశక్తి. చిత్రాన్ని మాయా పరిణామ విశేషమే జడశక్తి. జడాత్మకం ఏమిటి? విశ్వం. జడాత్మకం విశ్వం. ఈ విశ్వాన్ని సృజించడానికి ఏర్పడినటువంటి ఏదైతే ఉందో మాయాశక్తి యొక్క పరిణామమో అదేమిటి?